క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఈ 10 ఆజ్ఞలను మనము జాగ్రత్తగా గమనిస్తే లేదా 2 భాగాలుగా మనం చూడగలిగితే, మొదటి ఆజ్ఞలన్నీ కూడా దేవుని పట్ల మనకు ఉండవలసినటువంటి ప్రేమకు సంబంధించినది. తర్వాతి 2వ భాగములో ఆజ్ఞలన్నీ కూడా పొరుగు వాని పట్ల మనకు ఉండాల్సినటువంటి ప్రేమకు సంబంధించినవి. అందుకే ప్రభు అన్నాడు కదా, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, సేవించాలి, అలాగే నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించాలని. ఎందుకంటే మొదటి ఆజ్ఞలు గమనిస్తే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని, రెండవది మరి ఏ రూపము చేయకూడదు, దానికి సాగిలపడకూడదని, ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదని, విశ్రాంతి దినాన్ని ఆచరించాలని. ఇలాగా దేవుని పట్ల మనకు ఉండాల్సినటువంటి ప్రేమ. ఇక తల్లిని తండ్రిని సన్మానించము దగ్గర మొదలు పెడితే, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలకూడదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, పొరుగువానిది ఏది ఆశించకూడదు. ఇవన్నీ కూడా పొరుగువాని పట్ల మనకు ఉండవలసినటువంటి ప్రేమ. అయితే యవనస్తులకు నచ్చినా నచ్చకపోయినా, కుటుంబాలకు నచ్చినా నచ్చకపోయినా, ఇది కొద్దిగా కఠినమైనటువంటి సబ్జెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే మొహమాటం లేకుండా సంఘాల్లో, సమాజంలో దైవ సేవకులు, పెద్దలైన వారు ఖచ్చితంగా బోధించాలి. ఆ విధంగా పాటించేట్టుగా మన పిల్లల విషయంలో మనము జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో దేశంలో ఎక్కడ చూసినా కూడా ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కుటుంబస్తులందరూ లేకపోవటమో, లేదా ఉన్న పిల్లలు కాస్త చనిపోవటమో, వృద్ధాప్యంలో ఎవరు చూడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అంటే ప్యూర్గా ఆర్ఫన్స్గా మిగిలిపోయి ఎవరు లేకుండా ఉంటే అనాథాశ్రమం ఓకే. కానీ మరి కొన్నేమో అంటే ఎవరు చూడలేక డబ్బు ఉండి కూడా, లేదా వారు ఉద్యోగస్తులు అయ్యిండి కూడా పిల్లలంతా విదేశాల్లో సెటిల్ అయిపోయి కొన్ని పెయిడ్ హోమ్స్ కొద్దిగా ఏదో గౌరవంగా ఉంటే ఉండొచ్చు. కానీ ఏదేమైనా కూడా మరి ఇన్ని సంవత్సరాలు కుటుంబాల్ని పెంపారు చేసి, పిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చి, వారికి ఒక మంచి స్థితిని కల్పించిన తర్వాత, పిల్లలు పెద్దగా వివాహాలు జరిగిన తర్వాత వారి కుటుంబాల పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద లేకపోగా వారిని ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. మీరు ఏ ఓల్డ్ ఏజ్ హోమ్కైనా మీరు వెళ్ళండి, అక్కడున్న వృద్ధులతో మీరు మాట్లాడండి. ఎంత చక్కగా చూస్తున్నా కూడా మీరు ఇక్కడ సంతోషంగా ఉన్నారంటే ఎవరు ఉన్నామని చెప్పలేరు, అనాథలు తప్ప. ఎందుకంటే కుమారులు కుమార్తెలు ఉన్నవారు వారు లేకుండా కుటుంబాలకు దూరంగా బ్రతకాలంటే ఎంత బాధ కదా. చాలామంది యవనస్తులు అంటారు, మేము మా కెరీర్ని చూసుకోవాలి కనుక ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాం, ఇతర దేశాలకు వెళ్తున్నాం. ఇది ఒక్కటే జవాబు కాదు, కాస్త మనం ఆలోచన చేయాలి. అలాగా మీ తల్లిదండ్రులు కూడా యవన కాలంలో ఉన్నప్పుడు ఈ పిల్లలు, ఈ బాధ్యత, ఈ బరువు మనకెందుకు అని వాళ్ళు ఒకవేళ ఆలోచించుంటే మన భవిష్యత్తు ఎలాగుండేదో కదా. లోక సంబంధమైనటువంటి మాట కాదు, కానీ కాస్త దేవునికి మనం భయపడాలి. ఎందుకంటే ఇదేదో ఆప్షనల్ కాదు, దిస్ ఈజ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఒకడు ఒక ఆజ్ఞలో తప్పిపోతే తక్కిన ఆజ్ఞలు అన్నింటిలో తప్పిపోయినట్టనే లేఖనం మనం హెచ్చరిక చేస్తోంది. కనుక మీరు దశంభాగం ఇచ్చేవాళ్ళైనా, ప్రార్థనకు రెగ్యులర్గా వెళ్ళేవారైనా, లేదా రక్షణ పొందిన వారైనా, మీరు ఎటువంటి భక్తి కార్యక్రమాలు చేసినా మీ తల్లిదండ్రుల పట్ల మీరు జాగ్రత్త లేని వారైతే దేవునికి మీరు నిజంగా ఇష్టమైన వారు కాదనే చెప్పాలి. ఏదో అవుట్ హౌస్లోనో, గెస్ట్ హౌస్లోనో, మారుమూలన ఒక రూమ్లో గదిలో పడేసి ఆహారం పెట్టినంత మాత్రాన జాగ్రత్త పడినట్టు కాదు. దేవుని వాక్యం అంటుంది, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్, నీ తల్లి తండ్రిని నువ్వు సన్మానించాలి. లేవియాకాండం 19వ అధ్యాయం 3వ వచనంలో, మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. శక్తిహీనంగా మార్చబడి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను అగౌరవంగా మాట్లాడటం, ఇక వారు ఏమీ చేయలేరు కనుక వారికి భయపడకపోవటం, నిష్ఠూరంగా మాట్లాడడం, లేదా తగ్గించి మాట్లాడడం, ఇది ఎంత మాత్రమూ సబబు కాదు. ఎందుకంటే మనం పలికే ప్రతి మాట, మనం చూస్తున్నటువంటి ఆ ట్రీట్ ఎలాగుందో రహస్యమందు చూస్తున్న దేవుడు తప్పక ప్రతిఫలం ఇస్తాడు కదా. ఏది విత్తితే అదే మనం కోస్తామన్న భయం మనలో ఉండాలి. నువ్వు యవనస్తుడిగా ఉన్నప్పుడు, లేదా బాలుడిగా ఉన్నప్పుడు, వివాహ వయసు వరకు తల్లిదండ్రుల మాట విన్నావు. నీకు కుటుంబం వచ్చిన తర్వాత వినకూడదని రూల్ ఏముంది? రెండింటిని, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అంతకు మించి నువ్వు తల్లిదండ్రులతో కూడా సఖ్యతగా ఉండాలి కదా. సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో
20వ వచనం అంటుంది, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. అంటే చాలామంది వివాహమైన తర్వాత ఇక తల్లిదండ్రుల ఆలోచనే పట్టించుకోరు. తన భార్య తనకి ఏం నచ్చితే అలాగనే కొనసాగిపోతుంటారు. అది తప్పని నేను చెప్పట్లేదు, కానీ తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా విలువనివ్వాలి, వాళ్ళ సలహాలు తీసుకోవాలి, వారికి లోబడాలి, వారికి భయపడాలి, ప్రతి చోట వారిని గౌరవించాలి, వారిని గణపరచాలి. ఎందుకంటే వారు లేకపోతే మనకు జీవితమే లేదు. ఈ మధ్యకాలంలో నా ప్రయాణంలో పక్క సీట్లో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్న డిస్కషన్ నేను విని నా గుండె పగిలిపోయినంత పని అయిపోయింది. కారణం ఏంటంటే, ముదిమ వయసులో తండ్రి నేను కూడా కలిగి ఉన్నాను. అయితే ప్రభువు పిలుపుని అందుకొని దాదాపుగా 83 సంవత్సరాలు బ్రతికిన మా తండ్రి ఆయన పరమకి వెళ్ళిపోయాడు. ముదిమి యందు అంటే ఇక అవసాన కాలంలో కొంతకాలం కొన్ని మాసాలు మంచం మీద ఉన్న కూడా జాగ్రత్తగా చూసేందుకు నాకు దేవుడు కృపనిచ్చాడు. అయితే నేను విన్న స్టోరీ ఏంటంటే, ఒక పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, కరోనా టైంలో ఈ ఆఫీసర్ గారి తల్లికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఇంటి బయట చెట్టు కింద మంచం వేశాడట. ఇక అటెండర్లతో ఆమెను తరలించి ఏదో ఒక హాస్పిటల్లో పెట్టండి, ఎంత అమౌంట్ నేను కడతాను కానీ అని ఆ తల్లి సమీపానికి కూడా ఆ కొడుకు రాలేదని విని, ఎవరో తెలియదు నాకు, నిజంగా నా గుండె పగిలిపోయినంత పని అయిపోయింది. నేను గొప్పతనానికో అతిశయానికో చెప్పట్లేదు నా ప్రియ సహోదరులారా. అలాంటి సిచ్యువేషన్ నా తండ్రికి కూడా కలిగినప్పుడు మరి అధికారులు ఇంటికి వచ్చి ఆ అంబులెన్స్ తీసుకొస్తాం, మీ తండ్రిని కూడా షిఫ్ట్ చేయాలి, అది నేను కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పినప్పుడు నేను బాగా ఆలోచించి ఆ వయసులో ఆయన ప్యానిక్ అయిపోయి ఎక్కడ ఇబ్బంది పడతాడో అని నేను అధికారికంగా ఉత్తరం రాసి ఏం జరిగినా బాధ్యత నాది అని ఉత్తరం వారి చేతిలో పెట్టి ఒక ప్రత్యేక గదిలో ఇంట్లోనే పెట్టుకొని ఆయనను నేను చూసుకోవడం జరిగింది. కరోనా వల్ల నా తండ్రికి ఏ ఆపద కలగలేదు. నేను ఉద్దేశపూర్వకంగానో కావాలనో ఇవి చెప్పట్లేదు, కానీ తల్లిదండ్రులను సన్మానించాలన్న విషయంలో నా అంతరంగంలో కలుగుతున్న బాధను బట్టి మాట్లాడుతున్నాను. ఎందుకంటే పేరెంట్లెస్ ఎవరికైతే తల్లిదండ్రులు త్వరగా కోల్పోయి ఉంటారో వారికి అర్థమవుతుంది ఆ బాధ. ఉన్నవారికేమో భారం అనిపిస్తుంది, లేని వారికేమో మరి ఏదైనా కొన్ని పరిస్థితుల మధ్యలో చెప్పుకోవడానికి, సలహా తీసుకోవడానికి ఇంట్లో పెద్దలు లేకపోతే ఆ బాధ వర్ణనాతీతం. అందుకే చెబుతున్నాను, తల్లిదండ్రులు ఇంకా కలిగి ఉన్న యవన బిడ్డలారా జాగ్రత్త, ఒకరోజు మనం కూడా అదే స్థితిలోకి వస్తాం. పౌలు కొలస్స సంఘంతో మాట్లాడుతున్నప్పుడు 3వ అధ్యాయంలో కుటుంబం అంతటికీ ఒక మంచి సలహా ఇస్తున్నాడు. చూడండి 18వ వాక్యం నుండి, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. ఏం మాట్లాడినా మధ్యలో ప్రభు ఉన్నాడు, జాగ్రత్త. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. అదే ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు 6వ వచనంలో ఇలాంటి మాటలే మాట్లాడుతున్నప్పుడు నీకు మేలు కలుగునట్లు అంటాడు. ఇది ప్రభువుకు మెచ్చుకొనదగినది, ఇది నీకు మేలు కలుగునట్లుగా. పైగా ఈ ఆజ్ఞ వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఆగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ప్రతిదినం ఫేస్బుక్లోనూ యూట్యూబ్లోనూ మంచి మంచి వాక్యాలు పెట్టేటువంటి మనము కుటుంబ సభ్యులైన మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల మనం చూపిస్తున్న ప్రతిదీ కూడా లెక్కించబడుతుంది. ఎవరు చూడట్లేదు అని ఇంట్లో నీచంగా తల్లిదండ్రులను ఎంచి వాళ్ళు మరణించిన తర్వాత సొసైటీలో పేరు ప్రఖ్యాతుల కొరకు ఇతర తల్లిదండ్రుల కంటే గొప్పగా ఉండాలని సమాధులను శృంగారిస్తున్నారే, ప్రతి వాని క్రియలకు తప్పకుండా జీతం ఉంది. నేను మీకు ఒక మాట జ్ఞాపం చేస్తాను. లూకాసు వార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమన్న ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పాను. నిత్య జీవానికి తల్లిదండ్రులను సన్మానించడానికి లింక్ లేదనుకుంటున్నారా? బాప్తిసం పొందితే సరిపోతుంది అనుకుంటున్నారా? పాపము చేయవద్దు లేదా పాపము చేయకపోవడం ఎంతటి ప్రాముఖ్యమో తల్లిదండ్రులను సన్మానించడం కూడా అంతే ప్రాముఖ్యమైంది. నిత్య జీవం పొందడం నేను ఏం చేయాలని ఒకడు అడుగుతుంటే ప్రభు చెబుతున్న మాటలు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, నరహత్య చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, ఇవి ఎంత ప్రాముఖ్యమో తల్లిదండ్రులను గౌరవించి సన్మానించడం అంతే ప్రాముఖ్యమైంది. డోంట్ కన్ఫ్యూజ్. నేను ముగింపుగా మరొక కఠినమైనటువంటి మాట ఒకటి జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండంలో 27వ అధ్యాయంలో 16వ వచనం, తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను.
ఒకవేళ మీరు ఇది ద్వితీయోపదేశ కాండము ఓల్డ్ టెస్టిమెంట్ అంటారేమో, నేను మళ్ళీ చెబుతాను వినండి. తన తండ్రినైనాను తల్లినైనాను నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేనని చెప్పవలెను. ఇక్కడ నేను ఆమెను చెప్పట్లేదు, లేకపోతే మిమ్మల్ని ఆమెను చెప్పమని చెప్పట్లేదు. లేఖనం అంటుంది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవాడు శాపగ్రస్తుడు అవుతాడని, తల్లిదండ్రులను దూషించేవాని యొక్క దీపము కారు చీకట్లో ఆరిపోతుందని, అటివాని కన్నులు లోయలో కాకులు పీకుతాయని. ఈ పాత నిబంధన కాలంలో చదివిన ఈ మాటకు తీటుగా ప్రభు మాటని మీకు జ్ఞాపం చేస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 10వ వచనంలో, నీ తల్లిదండ్రులను గనపరచవలననియు తండ్రినైనా తల్లినైనా దూషించువానికి మరణశిక్ష విధింపవలనని మోషే చెప్పిన కదా, ఆయనను మీరు ఒకడు తన తండ్రినైనాను తల్లినైనాను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పినడలా తన తండ్రికైనాను తన తల్లికైనాను వారిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. తెలివి గలవారమని వీళ్ళు అనుకుంటున్నారు. చూడండి, తల్లికి తండ్రికి తాము ఇవ్వాల్సిన బాధ్యత అది దైవార్పితం చేస్తారట. ఇక అలా అంటే వారిని చూసుకోవాల్సిన బాధ్యత అవసరం లేదని నేను మళ్ళీ చెబుతున్నాను. మీకు చేతులు జోడించి నమస్కరించి చెబుతున్నాను, దయచేసి తల్లిదండ్రులను మీరు పంచుకోవద్దు. వృద్ధాప్యంలో నా మాటలు మీకు కఠినంగా అనిపిస్తాయి. నిజంగా ఖర్చు విషయంలో మీకు కొద్ది భారం అనిపించవచ్చు. తల్లిని ఒక చోట తండ్రిని ఒక చోట 3 మాసాలు ఇటు 3 మాసాలు అటు తిప్పకండి. వారు బయటికి చెప్పలేకపోయినా వారి హృదయం నలిగిపోతుంటుంది. వాళ్ళిద్దరినీ ఒక చోట ఉంచండి. వృద్ధాప్యంలో ఉన్నవారు ఇంట ఉండడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. వారు తృప్తిగా మీకోసం ప్రార్థించి మీరు దీవిస్తే మీ తరాలు దీవించబడతాయి. రాబోతున్న కాలానికి మంచి పునాది వేసుకున్నట్లుగా మరి ఆత్మదేవుడు ఈ సత్క్రియలు చేయనట్లుగా మిమ్మల్ని సిద్ధపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ.